2018 లక్ష్యం ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నది. మీ అంచనా ప్రకారం 2018 నాటికి పోలవరం అందుబాటులోకి వస్తుందా? 2013కి వస్తుందా, 18కి వస్తుందా, 20కి వస్తుందా అనేటువంటిది రాజకీయ చిత్తశుద్ధి మీద, లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. కొన్ని కీలకమైనటువంటి అంశాలని రాజకీయాలకు అతీతంగా పాలక ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలని ప్రస్తావించాలనుకున్నాను. పోలవరం బహుళార్థ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర మొదలుకొని మధ్య కోస్తా ప్రాంతం మొదలుకొని రాయలసీమ నీటి అవసరాల వరకు ముడిపడినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని రాజకీయాలకు అతీతంగా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఏ విధంగా పూర్తి చేసుకోవాలనేది అందరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. దీనికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, నిధుల పరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, నీళ్ల పరంగా కూడా చిక్కులు రాబోతున్నాయి. ఈ 3 అంశాలపైన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతున్నాను. న్యాయపరమైనటువంటి చిక్కులు, ఒక ప్రాజెక్టుకి అవసరమైన అనుమతులన్నీ కూడా వచ్చి దాదాపు ఒక్క పర్యావరణానికి సంబంధించి ఇచ్చి కూడా మళ్ళా ఏదో అటు ఇటు ఉన్నది. అన్ని అనుమతులు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. కానీ ఒడిశా, ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయడంతో న్యాయపరమైనటువంటి చిక్కులు కొనసాగుతున్నాయి. దాని నుంచి ఈ ప్రాజెక్టుని బయటపడవేసినటువంటి తక్షణ అవసరం ఉన్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం, దాని యొక్క శ్రద్ధ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నంబర్ 1. రెండవది, నీటికి సంబంధించినటువంటి సమస్య. ఇవాళ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సమస్య వేరు. 385 టీఎంసీల నీటి వినియోగ లక్ష్యంతో 150 అడుగుల ఎత్తుతో నిర్మించడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. 150 అడుగులకు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే దీన్ని కట్టాలని. ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా వచ్చింది. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మా మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండడం మంచిది. విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ళని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వస్తున్నది. 200 టీఎంసీల నుంచి 300 టీఎంసీలని వాడుకోవడానికి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. చేయాల్సిందే, మనం తప్పు పట్టాల్సిన అవసరంలే. బచావ్ ట్రిబ్యునల్ 1980లో 1480 టీఎంసీలని ఉమ్మడి రాష్ట్రానికి గోదావరి జలాల్లో కేటాయించింది. పెద్దలు శాస్త్రి గారు ఇక్కడ ఉన్నారు. ఈ 1480 టీఎంసీల్లో 800 టీఎంసీలు ఇప్పటికి దాదాపు వాడుకుంటున్నాం. ఇంకా 640 టీఎంసీలు, 650 టీఎంసీలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల మధ్య, అంటే తెలుగు రాష్ట్రాల మధ్య 1480 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాటా ఎంత అనేది విభజన లేదు. మొట్టమొదట దీన్ని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 21వ తారీఖున అపెక్స్ కౌన్సిల్ ఉన్నది. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షతన జరుగుతుంది. అక్కడ ప్రస్తావించి ఈ 2 రాష్ట్రాల మధ్య గోదావరి నీటికి సంబంధించి జుట్లు పట్టుకోకుండా ఎవరి వాటా ఎంతో ముందు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే పోలవరానికి నీటి సమస్య రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాణహిత లేకపోతే శబరి, ఆ 2 నదుల నుంచే నీరు ఎక్కువ వస్తుంది గోదావరికి. దాని తర్వాత శబరి, అంటే ప్రాణహిత, ఇంద్ర నుంచి ఎక్కువ నీరు వస్తుంది. శబరి మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది పోలవరం. శబరిలో నీళ్లు తక్కువ వస్తాయి. అందువల్ల నీటి కేటాయింపుల విషయం తేలకుండా భవిష్యత్తులో నీటి సమస్యను పోలవరం ఎదుర్కోబోతుంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ ఇదే. గుండెకాయ లాంటిదని చెప్పుకుంటే సమస్య పరిష్కారం కాదు. దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇవాళ బచావ్ ట్రిబ్యునల్ కృష్ణా నది జలాల పంపకం వచ్చినప్పుడు 80 టీఎంసీలు అక్కడ మా కేటాయింపులో తక్కువ వచ్చినాయి కాబట్టి భవిష్యత్తులో పోలవరం కడితే 80 టీఎంసీలు మీరు కృష్ణా డెల్టాకు తరలించినప్పుడు మాకు వాటా అడిగితే 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకకి ఇవ్వడం జరిగింది. ఇవాళ తమిళనాడు విభజన, తెలంగాణ విభజన తర్వాత మా అవసరం తీర్చాలి, మాకు 45 టీఎంసీలు ఇవ్వాలంటున్నారు, పేచీ పెట్టారు. ఈరోజు నేనంటాను, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేసింది, బచావ్ ట్రిబ్యునల్ పోయింది.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత కృష్ణా జలాల నీటి పంపకంలో మిగులు జలాలతో సహా పంప్ చేసిన తర్వాత Yes. ఒక్క కొంచెం నిమిషం. మనం పోలవరం దానికి కొంత- ఎందుకంటే ఇంటర్లింక్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి పంపకం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాలు నష్టపోయిన తర్వాత ఇప్పుడు 80 టీఎంసీల్లో 35 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్రకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్గ్యుమెంట్ అనేది ముందుకు తీసుకురావాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించాలి, సుప్రీంకోర్టులో వాదించాలి, కేంద్ర ప్రభుత్వంతో రిప్రజెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు చెప్పేటువంటి రాయలసీమకు పోలవరం కడితే మేము నీరిస్తామని చెప్పేదానికి విశ్వసనీయత వస్తుంది. ఈ నీళ్ళన్నీ 80 టీఎంసీలు తరలించినటివి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణకి ఇచ్చేసిన తర్వాత మీరు రాయలసీమకి ఇచ్చే నీరు ఎక్కడ వస్తుంది? సమస్య దానికోసం నేను ప్రస్తావిస్తున్నా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఎందుకు ప్రస్తావిస్తున్నా? 80 టీఎంసీలో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్గ్యుమెంట్. కుటుంబరావు గారిని అడుగుదాం ఇవే అంశాలు. అందుకని నంబర్ 1, అందుకని నీటి సమస్య అనేటువంటిది 1480లో గోదావరి నీటిలో వాటాలు తేలాలి. ఈ 80 టీఎంసీలు అనేటువంటిది దిగువ రాష్ట్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేసిన తర్వాత రాయలసీమకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈ నీరు ఆంధ్రప్రదేశ్కి దక్కేటట్టుగా ఆర్గ్యూ చేయాలి. మూడవది ప్లీజ్, నేను రాజకీయ వివాదాలకు పోయే అంశాలకు మీరు చర్చ పోలవరానికి ఉన్న సమస్యల గురించి మాట్లాడమన్నారు. ఈరోజు సమస్యలు ఎక్కడున్నాయి? మూడవది నిధులకు సంబంధించి 2010-11 ప్రకారం ఎస్ఎస్ఆర్ ప్రకారం 16,000 అని అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా ప్రకటించారు. 2,800 కోట్లు విద్యుత్ ప్రాజెక్టు నీటి పథకానికో తీసేశారు. 5,000 చిల్లర ముందు ఖర్చు పెట్టినట్టు 2014 ముందు ఖర్చు పెట్టేది తీసేశారు. అంటే 16,000లో ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు ఇవ్వబోయేది 7,000 చిల్లర కోట్లు. అంటే ఆనాటి ప్రకటన చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారు రాశారు, కాదు 32,000 కోట్లకు పెరుగుతున్నది, దాంట్లో ముందు పెట్టిన 5,000 కోట్లు తీసేయండి, లేకపోతే 2,500 కోట్లు విద్యుత్ ప్రాజెక్టు నీటి ప్రాజెక్టు తీసేయండి, ఇంకా 23,000 కోట్లన్నా ఇవ్వండి అని అడుగుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా? ఎంత త్వరగా పరిశీలిస్తుంది? అంటే ఇంకొన్నది 2 బడ్జెట్లే, 2 సంవత్సరాలలే. ఎప్పుడు తేలుస్తుంది, ఎప్పుడు ఇస్తారు? మనం రెవెన్యూ బడ్జెట్ లోటుకు సంబంధించి చూస్తున్నాం తగదా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిధుల సమస్య. రైట్ ఇంకా ఈ అంశాలు ఇంకా మాట్లాడదాం లక్ష్మీనారాయణ గారు. రైట్, మీరు అడిగిన ప్రశ్నలకు బీజేపీ నుంచి మనం ఆన్సర్ తీసుకుందాం. అంటే వీళ్ళ నుంచి ఒక జవాబు మాట్లాడవలసి ఉన్నారు లక్ష్మీనారాయణ గారు, ప్లీజ్. మీరు కొంచెం కీలకమైన అంశాలు ప్రస్తావించారు. మనం 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. 134 అడుగుల లోతు వరకు ఉన్నటువంటి ఎత్తు వరకు ఉన్నటువంటి నీరు, అందులో 120 టీఎంసీలు డెడ్ స్టోరేజ్లో ఉంటాయి ఆ ప్రాజెక్టులో. ఆ పైన మాత్రమే 75 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది 150 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు, ఎత్తినప్పుడు. ఇవాళ కాపర్ డ్యామ్ అంటే 31 మీటర్ల నుంచి 41 మీటర్లకు పెంచడం ద్వారా ఇవాళ నీటిని ఎంత సేవ అక్కడ నిలబెట్టగలరు? అది తాత్కాలికమైనటువంటిది. అది కాపర్ డ్యామ్ కూడా. కుటుంబరావు గారు, అప్పుడు 60 టీఎంసీలు నిలబెట్టి తరలించే అవకాశం టెక్నికల్ గా ఉన్నదో లేదో శాస్త్రి గారు లాంటి పెద్దలు ఇంజనీర్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబరావు గారు.